అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి జూలై 14వ తేదీ మంగళవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మీ జీవితంలో చోటు చేసుకోబోయే అంశాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే ఇలాంటి ప్రతిరోజు దినఫలితాలు, పూజలు, పరిహారాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వృశ్చిక రాశి వారికి రేపటి రోజు కొన్ని విషయాలు చాలా జాగ్రత్త అవసరమని జ్యోతిష సూచనలు అయితే తెలియజేస్తున్నాయండి. ముఖ్యంగా ఒక స్త్రీతో గతంలో జరిగిన చిన్న అపార్థం లేదా మనస్పర్ధం మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ కారణంగా ఆమె మీపై అసంతృప్తిగా లేదా కోపంతో ఉండే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఆమె చేసే మాటలు లేదా ప్రవర్తన వల్ల మీ మనసుకు బాధ కలిగే అవకాశం కూడా ఉంది. కొంతమంది జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం అలాంటి పేరులోని మొదటి అక్షరం అయితే ఎస్ లెటర్, అలాగే హెచ్ లెటర్, ఆర్ లెటర్ మరియు ఎం లెటర్ ఇటువంటి అక్షరాలు ఉండే అవకాశం ఉందని భావిస్తారు. అయితే ఇది ప్రతి ఒక్కరికి వర్తించే ఖచ్చితమైన విషయం కాదు. కాబట్టి ఎవరి మీదైనా అనుమానం పెట్టకుండా మీ గురించి మీ చుట్టూ ఉన్న వారితో ప్రశాంతంగా వ్యవహరించడం చాలా మంచిది. రేపటి రోజు ఎవరికైనా కోపంతో స్పందించే ముందు 1-2 సార్లు ఆలోచించండి. చిన్న మాట పెద్ద గొడవగా మారకుండా జాగ్రత్త పడండి. మీ రహస్య విషయాలు అందరితో కూడా పంచుకోవద్దు. నమ్మకం ఉన్న వారితో మాత్రమే ముఖ్యమైన విషయాలను మాట్లాడండి. కుటుంబంలోనూ ఉద్యోగంలోనూ సహనంతో వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. అలాగే మంగళవారం కావడంతో రేపటి రోజున శ్రీ ఆంజనేయ స్వామి వారిని భక్తితో దర్శించుకొని ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఎర్రటి పూలతో పూజ చేయడం, పేదవారికి శక్తి మేరకు దానం చేయడం చాలా మంచిదిగా చెప్తారు. ఈరోజు మీకు వచ్చే ప్రతి అవకాశం విలువైనదండి. తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మీకు మంచి ఫలితాలైతే ఇస్తాయి. మీపై నమ్మకం ఉంచి ముందుకు సాగితే అనేక అడ్డంకులు అధిగమించగలుగుతారు. ఇలాంటి వృశ్చిక రాశి వారి దినఫలితాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియపరచుకోండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా ఈ వీడియోని తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాలు పూర్తిగా కొనసాగిద్దాం. వృశ్చిక రాశి చక్రంలో 8వ స్థానంలో ఉండేటువంటి రాశి అండి. అలాగే ఈ రాశికి అధిపతి కుజుడు అంటే మంగళ గ్రహం. ధైర్యము, పట్టుదల, ఆత్మవిశ్వాసం, రహస్యాలను కాపాడే స్వభావం ఈ రాశి వారి ప్రత్యేక లక్షణాలు. వృశ్చిక రాశి వారు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినప్పటికీ అంతర్ముఖంగా ఎన్నో బలమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఒకసారి ఏ పని చేయాలని నిర్ణయించుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గరు. వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. నిజాయితీగా ఉండే వారిని ఎంతో ఇష్టపడతారు. నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగమైనా చేస్తారు. కానీ మోసం చేసిన వారిని మాత్రం అంత సులభంగా మర్చిపోరు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకొనగలుగుతారు. సమస్యలను ఎదుర్కొనే శక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా వాటిని అధిగమించి విజయాన్ని సాధించాలనే సంకల్పం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుందండి. వృశ్చిక రాశి వారిలోకి వచ్చేటువంటి నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి వారి కిందికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఎరుపు రంగు, ముదురు ఎరుపు, మెరూన్ మరియు గాఢ ఎరుపు రంగులు సాధారణంగా శుభప్రదంగా భావిస్తారు. ఈ రంగులను ముఖ్యమైన సందర్భాల్లో ఉపయోగించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని జ్యోతిష విశ్వాసం. వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 2, 4 మరియు 9 సంఖ్యలను అనేక జ్యోతిష్య సాంప్రదాయాలు శుభప్రదంగా పరిగణిస్తాయి. ముఖ్యమైన పనులు, నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇవి అనుకూలంగా ఉంటాయని నమ్ముతారనమాట. ఏ దిశలో ప్రయాణం శుభకరం. వృశ్చిక రాశి వారికి దక్షిణ దిశ మరియు తూర్పు దిశ వైపు చేసే ప్రయాణాలు సాధారణంగా అనుకూలంగా భావిస్తారు. అయితే ప్రయాణానికి ముందు కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఇష్ట దైవాన్ని స్మరించడం మంచిదిగా చెప్తారు. వృశ్చిక రాశి వారు క్రమశిక్షణతో, సహనంతో, దైవభక్తితో ముందుకు సాగితే జీవితంలో గొప్ప విజయాలను సాధించే అవకాశాలు కూడా ఉంటాయండి. తమ కోపాన్ని అదుపులో ఉంచి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటే మరింత మంచి ఫలితాలను పొందగలుగుతారన్నమాట. ఈ యొక్క రాశి వారికి ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులండి. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరని చెప్పుకున్నాం కదా. అలాగే నమ్మిన వారికి అండగాని కూడా నిలబడతారు. కానీ నమ్మకాన్ని దెబ్బతీసే పరిస్థితులు ఎదురైతే తీవ్రంగా కూడా బాధపడతారనమాట. ఇక ఎస్ లెటర్, ఆర్ లెటర్, ఎం లెటర్ మరియు కే లెటర్, అలాగే హెచ్ లెటర్ అక్షరాలతో ఉండే అవకాశం ఉందని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్త్రీలు ఇటువంటి అక్షరాలతో మొదలవుతారని ప్రతి ఒక్కరికి వర్తించే ఖచ్చితమైన విషయం కాదండి. కాబట్టి ఎవరి గురించి అయినా ముందస్తుగా అనుమానం పెట్టకుండా వివేకంతో వ్యవహరించడం కూడా చాలా మంచిది. రేపటి రోజున కొన్ని రంగాల్లో మంచి అవకాశాలు కనిపిస్తుండగా మరికొన్ని రంగాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ ప్రతిభను చూపించే అవకాశం పొందవచ్చు. అధికారులతో మాట్లాడే సమయంలో మీ మాటకు విలువ పెరిగే సూచనలైతే ఉన్నాయి. ప్రభుత్వ, రక్షణ, పోలీస్, బ్యాంకింగ్, వైద్య, సాంకేతిక, పరిశోధన, నిర్మాణ రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు లేదా శుభవార్తలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి పాత బాకీలు వసూలయ్యే అవకాశం కూడా ఉంది. కొత్త ఒప్పందాల విషయంలో తొందరపడకుండా పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మంచి లాభాలు కూడా పొందవచ్చు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెడితే ఆశించిన ఫలితాలు సాధించే సూచనలు కూడా ఉన్నాయి. కళారంగం, మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి రంగాల్లో ఉన్న వారికి కొత్త పరిచయాలు మరియు అభివృద్ధికి అవకాశాలు కూడా కలగవచ్చు. అయితే కొన్ని రంగాల్లో కొంత జాగ్రత్త అవసరం. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా స్పష్టంగా వ్యవహరించడం మంచిది. రియల్ ఎస్టేట్, పెద్ద మొత్తాల పెట్టుబడులు, అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి ఆర్థిక నిర్ణయాల్లో ఆలోచించి ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. కుటుంబ విషయాల్లో కోపంతో మాట్లాడితే చిన్న సమస్య పెద్దదిగా మారే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా అలసట, ఒత్తిడి లేదా నిద్రలేమి వంటి చిన్న ఇబ్బందులు కూడా ఉండవచ్చు. కాబట్టి విశ్రాంతికి కూడా సమయం కేటాయించండి. అలాగే రేపటి రోజున మంగళవారం కావడంతో కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉందని జ్యోతిష విశ్వాసం. అందువల్ల ఈ రోజును దైవ నామస్మరణతో ప్రారంభించడం మీకు ఎంతో మంచిదిగా భావించవచ్చు. ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి పూజా మందిరంలో దీపం వెలిగించి శ్రీ ఆంజనేయ స్వామి వారిని భక్తితో ప్రార్థించండి. ఓం హనుమతే నమః అనేటువంటి ఈ నామాన్ని 21 లేదా 108 సార్లు జపిస్తే ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని విశ్వసిస్తారండి. వీలైతే సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించి తమలపాకులతో లేదా ఎర్రటి పూలతో అర్చన చేయించుకోండి. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కావడంతో సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా ప్రార్థించడం ఎంతో మంచిదిగా భావిస్తారు. ఓం సరం సరవణ భవాయ నమః అనేటువంటి మంత్రాన్ని 27 సార్లు జపించడం మంగళకరంగా చెప్తారు. ఇటీవల కాలంలో పనులు ఆలస్యం అవుతున్నట్లు అనిపిస్తే కనుక మీకు సాయంత్రం ఒక నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి భగవంతుని ప్రార్థించండి. మనసులో ఉన్నటువంటి ఆందోళనను దైవానికి సమర్పించి ప్రశాంతంగా కొద్దిసేపు ధ్యానం చేయండి. దానాలు వచ్చేసి మీ శక్తికి తగిన విధంగా ఎర్రటి కందిపప్పు, ఎర్రటి పండ్లు, బెల్లం లేదా అవసరమైన వారికి భోజనం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. పక్షులకు ధాన్యం వేయడం, గోవులకు పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు పెట్టడం కూడా పుణ్యకార్యంగా చెప్తారు. పరిహారాలు వచ్చేసి కోపాన్ని తగ్గించుకోవడం ఈరోజు అత్యంత ముఖ్యంగా పరిహారంగా భావించబడుతుంది. ఎవరినైనా కఠినంగా మాట్లాడినట్లయితే వారితో సౌమ్యంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి. ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకొని ముఖ్యమైన పనులను కూడా ప్రారంభించండి. ఈరోజు ఎరుపు లేదా మెరూన్ రంగు వస్త్రాలను ధరించడం, దేవుడి నామస్మరణతో రోజును ప్రారంభించడం, అవసరమైన వారికి సహాయం చేయడం వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష సాంప్రదాయాలు అయితే సూచిస్తున్నాయండి. భక్తి, సహనం, మంచి ఆలోచనతో ముందుకు సాగితే రేపటి రోజు మీకు మరింత అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంది. వృశ్చిక రాశి వారికి రేపటి రోజు మంగళవారం కావడంతో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన ఎంతో శుభప్రదంగా భావిస్తారండి. మంగళవారం హనుమంతునికి ప్రీతికరమైన వారాల్లో ఒక రోజుగా సాంప్రదాయంగా పరిగణిస్తారు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తే ధైర్యం, ఆత్మవిశ్వాసం, కార్యసిద్ధి కలుగుతాయని విశ్వాసం. ఉదయం సూర్యోదయం తర్వాత స్నానం చేసి శుభ్రమైన ఎరుపు లేదా కాషాయం రంగు వస్త్రాలు ధరించండి. ఇంటి పూజా మందిరంలో లేదా సమీపంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఎర్రటి పూలు, తమలపాకులు సమర్పించి స్వామివారిని నమస్కరించండి. తర్వాత ఓం హనుమతే నమః అనేటువంటి ఈ నామాన్ని 108 సార్లు లేదా కనీసం 21 సార్లు జపించండి. వీలైతే హనుమాన్ చాలీసా, బజరంగు బాణ్ లేదా సుందరకాండలో కొంత భాగం పారాయణం చేయండి. ఇలా చేయడం వల్ల మనోధైర్యం పెరుగుతుందని, ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయని భక్తులు విశ్వసిస్తారండి. రేపటి రోజు మీకు ముఖ్యమైన పని ఉంటే కనుక ఇంటి నుంచి బయలుదేరే ముందు స్వామివారి పాదాలకు నమస్కరించి కొద్దిగా సింధూరం లేదా తీర్థం నుదుటిపై ధరించండి. ఇది శుభప్రదంగా భావిస్తారు. పూజ అనంతరం మీ శక్తికి తగిన విధంగా అరటి పండ్లు, బెల్లం, శనగలు లేదా అవసరమైన వారికి అన్నదానం చేయడం మంచి ఫలితాలుగా ఇస్తుందని సాంప్రదాయం చెప్తుంది. కోతులకు ఆహారం పెట్టే అవకాశం ఉంటే కనుక ఇది కూడా మీకు పుణ్యకార్యంగా మీరు భావిస్తారు. ముఖ్యంగా రేపటి రోజు కోపాన్ని తగ్గించుకోవడం, అసత్యానికి దూరంగా ఉండడం, తల్లిదండ్రుల మరియు గురువులను గౌరవించడం కూడా హనుమంతుని అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన ఆచరణలుగా భావిస్తారు. భక్తి, వినయం, నిష్కపటమైనటువంటి మనసుతో శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే, ప్రార్థిస్తే ఆయన అనుగ్రహంతో ధైర్యము, ఆరోగ్యము, విజయాలు, శత్రుబాధల నుంచి రక్షణ లభిస్తుందని భక్తుల విశ్వాసం. మీకు తప్పకుండా సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోండి. అలాగే ఈరోజు దినఫలితాలు మీకు ఉపయోగపడితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు తెలియపరచుకోండి ఒక లైక్ రూపంలో. ఓం హనుమతే నమః అనేటువంటి ఈ నామాన్ని తప్పకుండా స్మరించుకుంటూ ఉండండి. ఇలాంటి ప్రతిరోజు ఖచ్చితమైన రాశి ఫలితాలు, పూజలు, పరిహారాలు, దానాలు, ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గుర్తును కూడా తప్పకుండా నొక్కండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి.
మళ్ళీ మరొక ఆసక్తికరమైనటువంటి వృశ్చిక రాశి వారి దిన ఫలితాల వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు శ్రీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం, పరమేశ్వరుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.